తమిళనాడు, బెంగాల్ ఈ రెండు రాష్ట్రాల్లో ఎలక్షన్ హీట్ పీక్స్ కు వెళ్లింది. ఎన్నికలకు 2 రోజులు కూడా టైం లేకపోవడంతో పార్టీలు ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. హామీలిస్తూనే ప్రత్యర్థులపై విరుచుకుపడుతున్నారు. అటు మోడీ, అమిత్ షా, ఇటు దీదీ బెంగాల్లో కలిగి తిరుగుతుంటే తమిళనాడులో విజయ్ జనంతో కలిసే ప్రయత్నం చేస్తున్నారు. మరి బెంగాల్లో గెలిచేదెవరు? తమిళనాడులో పట్టు సాధించేదెవరు? తమిళనాడు, బెంగాల్ ఎన్నికలకు సమయం సమీపిస్తోంది. దీంతో అన్ని పార్టీలు ఎండను కూడా లెక్క చేయడం లేదు. జనాల్లో ఉంటూ తమ అభ్యర్థుల గెలుపు కోసం శ్రమిస్తున్నాయి. అగ్రనేతలంతా సుడిగాలి ప్రచారాలు చేస్తుంటే స్థానిక నేతలు ఓటర్లను ప్రసన్నం చేసుకునే పనిలో పడ్డారు. పశ్చిమ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో మోడీ బిజీగా గడిపారు. ఉదయం నుంచి బహిరంగ సభల్లో పాల్గొన్న తర్వాత జల్గ్రామ్ అనే ఏరియాలో కాసేపు ఆగారు. అక్కడున్న స్థానికులతో ముచ్చటించారు. ఆ పక్కనే మనమరాలు ఉన్న షాపు దగ్గరికి వెళ్లారు. షాప్లో ఉన్న వ్యక్తితో మాట్లాడారు. వ్యాపారం ఎలా సాగుతుందని ఆరా తీశారు. సాధారణ కస్టమర్ల షాప్లో జాల్మూరిని కొన్నారు ప్రధాని మోడీ. ఆ తర్వాత ఎక్స్లో పోస్ట్ చేశారు ప్రధాని. జల్గ్రామ్లో రుచికరమైన కారంగా ఉండే మనమరాలు ఆస్వాదించారని పేర్కొన్నారు. भाई हमें अपना जालमूली खिलाओ। हाँ, कितने का होता है आपका जालमूली? आप कितने का बनाएंगे? नहीं, अच्छे वाला कितने का होता है? 10 पीस। हाँ, जो भी है बना दो। हाँ नाम थोड़ी खाएगा। हाँ हाँ, खाएंगे, बिल्कुल खाएंगे। तो कितना 10 रुपए देना है? दुकान में आए सर। हाँ, 10 रुपए देना है। नहीं भाई, ऐसा नहीं। हाँ हाँ, आप प्याज खाते हैं, दिमाग नहीं खाते बस। బెంగాల్లో ప్రచారం చేసిన సమయంలో మమతా బెనర్జీ ప్రభుత్వంపై ఘాటు విమర్శలు చేశారు. ప్రతి దాంట్లో అవినీతి జరిగిందని ఆరోపించారు. టీచర్ల భర్తీ దగ్గర నుంచి పిల్లలకు అందించే వస్తువుల వరకు ప్రతి దాంట్లో స్కామ్ జరిగిందన్నారు. टीएमसी की निर्मम सरकार में युवाओं की भर्ती में लूट, स्कूल में टीचरों की भर्ती में लूट, बच्चों के मिड डे मील में लूट, मनरेगा के काम में लूट, गरीबों के घर के पैसों में लूट, गांव की सड़क में लूट, साइक्लोन की राहत में मिले पैसों में लूट, सिर्फ और सिर्फ लूट ही लूट। అయితే ప్రధాని మోడీకి గట్టిగానే కౌంటర్ ఇచ్చారు దీదీ. డీలిమిటేషన్ ప్రక్రియను రాజకీయ ఎజెండా కోసం ఉపయోగించాలన్నది మోడీ ప్రభుత్వ ఉద్దేశమని ఫైర్ అయ్యారు. ప్రధాని మోడీ దేశాన్ని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. పవర్ కోల్పోతున్న భయం మోడీలో కనిపిస్తోందన్నారు. బెంగాల్ను విభజించేందుకు మోడీ కుట్రలు చేస్తున్నారని మమత ఆరోపించారు. ఇక తమిళనాడు విషయానికొస్తే టీవీకే చీఫ్ విజయ్ ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నారు. తిరుచిరాపల్లిలో సర్వమత ప్రార్థనలు చేశారు. తొలుత ఓ చర్చికి వెళ్లి మోకాళ్లపై నడుస్తూ ప్రార్థనలు చేశారు. తర్వాత మసీదుకు వెళ్లి ముస్లింల ఆశీర్వాదాలు స్వీకరించారు. ఆ తర్వాత స్థానిక అమ్మవారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అంతకుముందు శ్రీరంగం అభ్యర్థి తిరుచి ఎయిర్పోర్ట్లో విజయ్కు శ్రీరంగం ఆలయ గోపురం నమూనాను బహుకరించి స్వాగతం పలికారు. అసెంబ్లీ ఎన్నికల్లో 2 స్థానాల నుంచి విజయ్ పోటీ చేస్తున్నారు. అందులో భాగంగా తిరుచిరాపల్లిలో ఎన్నికల ప్రచారం చేశారు.